నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. సో 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇప్పటి వరకు వార్తలు అందుతున్నాయి. సో మొత్తం మీద అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎలాగైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత కొంచెం మాట మార్చి మేము ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా రెడీ అని అన్నారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అది కూడా కూటమి ఒప్పుకుంటే ప్రతిపక్షంలో కూర్చోగలుగుతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జనసేనాని పవన్ కళ్యాణ్ తన కుటుంబం అందరినీ కలిసిన తర్వాత నిజంగా ఆ విజువల్స్ మీరు వైబ్రెంట్ టీవీలో కూడా చూశారు. నిజంగా భావోద్వేగ క్షణాలు అవి చెప్పాలనంటే కనుక. కొణిదెల కుటుంబం అంటే ఇదిరా అని ప్రపంచానికి తెలియచేసే విధంగా పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆదరణ ఉంది, అటు కుటుంబంలో ఏ రకమైన ఆదరణ ఉందో, ప్రజలు ఏ రకంగా ఆదరించారో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు అసలు కథన రంగంలో ఏం జరిగింది? మొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 3 యాత్రలు చేసిన తర్వాత అందరూ అయిపోయింది, ఇంకా పరిస్థితి ఏం లేదు, జనసేన పరిస్థితి చాలా దిగజారిపోయిందని మాట్లాడారు. 48 స్థానాలకి 21 ఇచ్చారు, ఇంకా అక్కడికే దిగిపోయారు. సో దాసోహం అనేసారు తెలుగుదేశం పార్టీకి అని అన్నారు. కానీ ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రోజున తెలిసింది జనసేనాని పవర్ ఏంటనేది. సో ఆ పవర్ ఏంటి కనిపిస్తోంది? నిజంగా పవర్ ఉందా లేదా? ఒకసారి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం కిషోర్. కరెక్ట్ చెప్పినట్టున్నానే, చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. కొద్దిగా విమర్శనాత్మకంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా, ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ గా చెప్తున్నారు, సకారాత్మకంగా. అయ్యో బాబాయ్, కానీ నిన్న పవన్ అంటే సీట్స్ విషయంలో ఇంత మీరు చెప్పారు, నేను కూడా దానికి ఏకీభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయాల్లో అతను పడిన కష్టాలు, మీరు అన్నట్టుగా ఒక నాయకుడు ఎదిగేటప్పుడు అండి ఏదన్నా వారసత్వంగా కొంతమందికి అవకాశం వస్తాయి. అది ఎవరెవరికి వచ్చింది మనకు తెలుసు. వారసత్వం ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నా తండ్రికి మించిన పరిపాలన అందిస్తానంటే 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. అవును, బటన్ నొక్కారు, పథకాలు ఇచ్చారు. మరి అసలు ప్రజల ఉదయాన్ని మెయిన్ స్విచ్ నొక్కటం మర్చిపోయారు. అక్కడే ప్రజల ఉదయాలు గాయపరిచింది. తన భూమి తన కాదు అనుకున్నప్పుడు, ఈ నేలలో నేను పెరిగాను, ఈ మట్టిలో నాది, నా వారసత్వంగా నాకు అరెకరమ పావెకరమ పొలం ఉంటే అది నాది కాదే అనే భావన అందరికి వచ్చినప్పుడు తండోపదండాలుగా వచ్చారు. రాష్ట్రం సరిహద్దుల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది ఓటేశారు. ఓటు అనే ఆయుధం ద్వారా మీరు మాకొద్దు అని చెప్పి తీర్పిచ్చారు. విత్ ఇన్ 5 years లోనే ఆయన మీద జనానికి విసుగు పుట్టిందంటే, అంటే ఎంత చీదరించితే 11 సీట్లు పరిమితం అవుతారు చెప్పండి? అవునా కదా? ఎంత వ్యతిరేకత వస్తే ఇదవుతారు. దీని అంతటికి కారణం ఏంది? ఇదేమైనా రాజరికమా? నీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలవాలి. నీ పరిపాలన సుపరిపాలన బాగుంటే నిన్ను మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు. మీరు అవన్నీ కూడా మర్చిపోయి, ఒక వ్యక్తి రాజకీయాల్లో వచ్చాడంటే ఆ వ్యక్తిని సినిమాలకే పరిమితం, నువ్వు రంగేసుకునేవాడివి, నీకంత సీని లేదు అని ఏకవచనాలతో అరే పవన్ అని సంబోధించే కొంతమంది కుహన లౌకికవాదులు అనొచ్చు, వాళ్ళు ఏదో మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కావచ్చు, వాళ్ళు వాడిన భాష పదజాలం ఏమైంది? ఈ రోజున ఒక్కళ్ళైనా అడుగు పెట్టినన్నారు. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కళ్ళు గెలవలేదు సార్. అది విధి, దైవబలం ఆయనకున్నది మెండుగా, ఓర్పు ఉంది ఆయనకి, నేర్పు ఉంది. ఈ రోజున నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు, ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మోడీ గారితో మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మోడీ గారి దగ్గర ఉన్నాడు. కూర్చొని మోడీ గారితో ఒక 9 మంది వేస్తే పార్లమెంట్ లో మొత్తం అన్ని ఎంపీలు ఉంటే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే, ఉప ముఖ్యమంత్రులు ఉంటే, ఎన్డీఏ సమావేశాలు ఏకగ్రీవంగా మళ్ళా 3వసారి ప్రధాని మోడీ గారిని చేయడానికి ఒక మద్దతు తెలియజేసే ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన నమ్మిన సిద్ధాంతం కోసం అనేక అవమానాలు, అనేక అవరోధాలు. ఎందుకు కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు తానన్నారు? అన్కండిషనల్ గా 55 రోజులు సెంట్రల్ జైల్లో ఉంటే గొప్ప వ్యక్తి, రాజకీయాలు శాసించిన వ్యక్తిని ఎవరు పలకరించడానికి కూడా భయపడే రోజుల్లో కేడర్కు ఒక ఉత్తేజం కలిగించాడు, ఊపిరి పోసాడు పార్టీ. ఈ రోజు తీసుకెళ్లి మోడీ గారి పక్కన కూర్చోబెట్టాడు. ఈ 16 సీట్లే పవన్కి వచ్చిన 2 సీట్లు, ఈ 18 సీట్లే చాలా కీలకమైనవి అక్కడ. అవును కదా? ఉత్తరప్రదేశ్లో కోల్పోయిన సీట్లు,
మిగతా స్టేట్స్ లో కోల్పోయిన సీట్లు ఉత్తరప్రదేశ్ లో కోల్పోయిన సీట్లే ఈ రోజున ఎన్డీఏకి ఊపిరి పోసినాయి ఇక్కడ. నితీష్ కుమార్ 12, ఇప్పుడు అవును. 18 సీట్లు ఇప్పుడు ఊపిరి పోసినాయి. మూడోసారి ప్రధానమంత్రిలో ఆంధ్రప్రదేశ్ హస్తం ఉందంటే ఒకవైపు మోడీ గారి పక్కన చంద్రబాబును కూర్చోబెట్టాడు, తను కూర్చున్నాడంటే రాజకీయాలు ఎంత ఆరితేరారో మీకు తెలిసిన అంశమే. మీరన్నట్టు రెండో విషయం భావోద్వేగాలు. ఒక కుటుంబ వ్యవస్థ సార్, వసుదైక కుటుంబం అంటారు. ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తారు, స్త్రీని గౌరవిస్తారు. ఇతర దేశ స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి ఈ సంస్కృతిలో భాగం అవ్వాలని కోరుకుంటారు. అటువంటి గొప్ప సంస్కృతి ఉన్న దేశంలో వివాహ వ్యవస్థను మంట కలిపారు. 4 పెళ్లిళ్ళు అంటారు, ప్యాకేజ్ స్టార్ అంటారు, 4 సంవత్సరాలు మార్చారంటారు. ప్రజలు అది చూశారా? రష్యన్ మహిళ, మన దేశ మహిళ, ఆమెకు కూడా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమెను మిమ్మల్ని చూసారా నిన్న సన్నివేశంలో? ఆ వీడియోలో మీరు చూసారా? అవును, వారణాసి తీసుకెళ్లాడు తనతో పాటు. అవును, వారణాసి తీసుకెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కొడుకుని, వైపు 2 దేశ కుమారుడైన తన కొడుకు కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మొన్న వారణాసి వెళ్ళి అయోధ్యలో పక్కనే ఉన్నది. ఇప్పుడు లేదు ఆమె అని అన్నారు. 4వ పిల్లం అన్నారు. 4వ పిల్లం జగన్ అని ప్రజలు అనుకున్నారు, పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత నేను మోడీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళిన తర్వాత అంటే భార్యని ఏ విధంగా గౌరవిస్తున్నాడు. అదే సమయంలో నిన్న ఇంటికి వస్తే భార్యకి బొట్టు పెట్టి హారతరిచ్చి ఇచ్చేస్తే, తన అన్నని కళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయడంలో భాగంగా చెప్పులు పక్కన ఇడిస్తే ఆ చెప్పులు 2 తీసుకుంది సార్ ఆమె. మహాతల్లి. మన మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వెస్టర్నైజేషన్కి పోకుండా, పాశ్చాత్య సంస్కృతికి, పబ్బు కల్చర్కి అలవాటు పడకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలకు మిళితమైన పవన్ కళ్యాణ్ భార్యను చూసి నేర్చుకోవాలా. తన భర్త చెప్పులు 2 చేతులతో పట్టుకుంది సార్. అది కదండి స్త్రీ అంటే గొప్పతనం. ఇకపోతే రాంగాల్లో సాష్టాంగ నమస్కారం చూడండి. అసలు ఆయన గులాబీలతో స్వాగతం పలికారు. అన్న ఎంత ఆనందం. తండ్రి పాత్ర అన్న పోషించాడు అక్కడ. అన్నలో తండ్రిని చూసుకున్నాడు అతను, సురేఖమ్మలో తల్లిని చూసుకున్నాడు దగ్గరగా తల్లిలాగా. సాష్టాంగ నమస్కారం పెట్టాడు సార్. అతను పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చిరంజీవి గారు యాక్చువల్గా అసలు సపోర్ట్ చేయనండి. అతను నన్ను అడగడు, నా తమ్ముడు మంచి పొజిషన్ రావాలని విషయం చెప్పాడు తప్పితే పార్టీకి ప్రచారం చేయాల, ఎవరు చేయాల, ఎవరిని అడగడు కూడా. కానీ నిన్న ఆ సీన్ అంతా చూసిన తర్వాత అనిపించింది, కుటుంబ వ్యవస్థ గురించి మనం ఈ రోజున బాధపడుతున్నాము, చిన్నాభిన్నం అయిపోతున్నాయి కుటుంబాలని చెప్పి బాధపడుతున్నాం. సో అసలు ఆ 3 అన్నదమ్ములు పైకి ఏ రకంగా కనిపించినా అసలు మనుషుల్లో ఏ రకమైన ఆప్యాయతలు, అనురాగాలు కనిపించినాయి అనేది అయితే అక్కడ. ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా మంది కామెంట్ చెప్తారు, ఒక దశాబ్దం తర్వాత ఒక కుటుంబ వ్యవస్థకి జీవం పోశారు. నిన్న ఆ సంఘటన చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళమట, మీరు నీతో మాట్లాడుతున్నా నా కళ్ళల్లో అంత తేలిక నీళ్ళు రావు. అంటే కుటుంబం ఇంత అవరోధాలు. తన తల్లిని, తన భార్యని, తన బిడ్డలను కూడా రేపు చేస్తానని పరిస్థితిలో ఒక పోసాని, ఒక కేశిని, అది కొడాలి నాని, ఒక అంబటి రాంబాబు, ఒక రోజా, ఒక గుడివారు అమర్నాథ్, ఒక పేరి నాని, ఇంతమంది, జోగి రమేష్ అరే అని సంబోధించారు అతన్ని. ఎక్కడా తొనకల బెనకల. ఈ రోజు అతని ప్రపంచం అతను చూస్తుంది. ఏ మీడియా అయితే ఫ్రంట్ లైన్ మీడియా అని చెప్పుకునే ప్రముఖ ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలు పనికిరాడన్న వాళ్ళు కూడా రియల్ స్టార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరియస్, గేమ్ చేంజర్ అవును అని చెప్పి అంటున్నారు. నేషనల్ మీడియా గుర్తించిన తర్వాత ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు వేసుకుంటున్నాయంటే, ఈ రోజు ఆ వ్యక్తి ఎదిగిన తీరు, తను ఒకనొక సమయంలో ఇంటర్ చదివింది కానీ ప్రపంచాన్ని చదివాడు సార్. ఈ ప్రపంచం తన హెరాస్మెంట్, మహిళల పట్ల ఈ దురాగతులు ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత వద్దు నాకు నక్సల్స్ వెళ్ళిపోదాం అనుకున్నాడంటే అతను ఆనంద్ సాయి. అవును, గతంలో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. ఆనంద్ సాయి ఇప్పుడు ఎక్కడ యాదాద్రికి రూపశిల్పి అయ్యాడు. అవును, ఇప్పుడు ఇతను ఎక్కడయ్యాడు దేశ స్థాయిలో. అప్పుడు తన ఈ పరిస్థితి నాకు వద్దని చెప్పి వాళ్ళ అన్న ఫెస్టివల్ లైసెన్స్ ఫెస్టివల్ కూడా కాల్చుకునే సందర్భం సార్ ఒకనొక టైంలో. అది చూసి సురేఖమ్మ తన బిడ్డలాగా చూసుకుంది. ఈ రోజు అందుకనే నిన్న అంత ఆప్యాయంగా చూసుకున్నది. తర్వాత చెల్లెళ్ళు, అవును, అక్కలు ఆశీర్వాదం ఆశీర్వాదించారు వాళ్ళకి. ఆ తర్వాత అక్కడ తీసుకెళ్లి హారతితో ఆశీర్వదించారు. తర్వాత కుమారుడిని పక్కన పెట్టుకున్నారు. ఆ కుమారుడిని చూశారు 6 మించి పడుకున్నాడు. అంటే చూడండి వినయ విధేయతలు, అది మెగాస్టార్కే చెల్లింది. మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీ నిన్న ఈ కుటుంబ వ్యవస్థకు ఒక నిదర్శనం, ఒక జీవం పోసినట్టు. చాలా మంది కరోనా టైంలో తల్లిదండ్రులు ఎక్కడుంటే ఉద్యోగుల కోసం అమెరికా వెళ్ళిపోయి చావు బతుకుల్లో ఉంటే మనం ఏం చేయలేం, నేను రాలేనులే అని చెప్పేసి వాట్సాప్ కాల్లో చూపించండి అని చెప్పి శవాన్ని చూపించి దానం చేయమన్నారు సార్. ఎందుకు సార్ ఇది? అటువంటి కుటుంబాల మధ్య ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా
ఆ మెగాస్టార్ గారు 4.5 దశాబ్దాల్లో మెగాస్టారే ఎస్ ఆయన్ని పిలిచి అవమానించిన తీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? తల్లి లాంటి పొజిషన్లు ఉన్నాయా, మీరు న్యాయం చేయండి అని అడిగితే ఇట్లా చూసి సార్ మీరు అట్లా అనొద్దు అనే మాట అనకుండా, అంటే తను ఏంటి అందరు నా దగ్గర రావాలనే ఇది. నీ దగ్గర ఒక రాజమౌళి, ఒక ప్రభాస్, ఒక మహేష్ వస్తే, ఒక నాగార్జున వచ్చి నువ్వు ట్రీట్ చేసే విధానం అదా? ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారు మిమ్మల్ని? మెగాస్టార్ లాగా ఉన్నాడు, పద్మవిభూషణ్ పొందాడు, కొడుకు తండ్రిని మించే కొడుకు గ్లోబల్ స్టార్ గా ఆస్కార్ స్థాయికి ఎదిగాడు. ఎస్ కరెక్ట్. చూస్తే తమ్ముడు ఎక్కడికో మోడీ పక్కన నిన్న కూర్చున్నాడు. కొంతమంది చెప్పారు కూడా, ఒక గ్లోబల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అంత సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఆయన అంత దగ్గరగా చూడటం, దగ్గరగా ఆయనకి తీసుకెళ్లి అసలు వంగిపోయి ఆయనకి ఇవ్వటము, ఇవన్నీ ఏంటి అసలు? అంటే అక్కడ ఇవన్నీ చూడాలి ఎవరు కూడా, మనం బయట కనుక్కోవడానికి కనిపిస్తాయి, కానీ అక్కడ అతను సొంత బాబాయ్ ఆయన. బాబాయ్ అక్కడ రాంగాలే చూసారు ఆ సన్నివేశం. గులాబీలతో స్వాగతం పలికారు, అన్నకి సాష్టంగా అమ్మని ఆలింగనం చేసుకున్నాడు. ముందు అన్నకి అంటే నా తండ్రి పాత్ర కూడా అన్న పోషించాడు, నన్ను ఈ స్థానానికి కారణమైన వ్యక్తి అన్న నాకు ఒక మాట అంటే ఊరుకోలేదు సార్. సాష్టాంగ నమస్కారం చేస్తే హక్కును చేర్చుకోగానే ఎమ్మటే ఒక దండ తీసుకొని ఒక హీరో ఇచ్చాడు, హీరో దండ తీసుకొచ్చాడు. ఆ దండ తీసుకొని తమ్ముడికి వేసే ఆనంద క్షణాలు అద్వితీయం సార్. రైట్. తర్వాత పిన్నిని బాబాయిని చూసుకుని అట్లనే పిన్నిని కూడా ఆశీర్వదించారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఎదిగిన తీరు రామ్ చరణ్ ఇద్దరికి కళ్ళకు దండం పెట్టాడు, బాబాయికి పిన్నికి హక్కును చేర్చుకున్నాడు. ఇకపోతే ఉపాసన, ఆమె 10,000 కోట్ల సామ్రాజ్య అధిపతి, చిన్నపిల్ల అయిపోయింది నిన్న. అంటే అన్ని కూడా అందరూ కూడా ఒక ఎమోషన్. వెనక సాయి ధర్మతేజ్ విజిలేస్తున్నాడు, ఆనందపడుతున్నాడు కొడుకు అఖిరానందన్. వీళ్ళందరిని చూస్తే ఏమనిపించింది సరిగా, ఇంత కుటుంబం పెట్టుకొని ఆయన్ని అనరాని మాటలని అన్న ఈ దుర్మార్గులు ఏమైపోవాలి సార్? ఇక్కడ ఎక్కడ పెట్టుకుంటారు సార్? ఇప్పుడు ప్రజల్లో తిరిగితే రాళ్ళు తీసుకుని కొట్టేటట్టున్నారు వీళ్ళని. నిన్న ఎమోషన్ వీడియో చూసిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇటువంటి గొప్ప వ్యక్తిని, ప్రపంచం మెచ్చే ఈ వ్యక్తిని ఎందుకు ఇంత అనరాని మాట్లాడినారు? ఎక్కడ తొనికాడా బెనికాడా లేదు. 100% స్ట్రైక్ రేటు, 100% స్ట్రైక్ రేట్తో మొత్తం స్వీప్ చేశాడు. 21కి 21, 2కి 2, 2కి 2 వచ్చినట్లు బాలశౌరి సెంట్రల్ మినిస్టర్ అవుతున్నాడు. ఈ 21లో 4-5 ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈయన డిప్యూటీ సీఎం, అదే మంత్రులు అవుతున్నారు. ఈయన డిప్యూటీ సీఎం. డెఫినెట్ గా మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం తో పాటు హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ మీద పట్టు కోసం రెవెన్యూ శాఖ కూడా తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారు, ఇవన్నీ నేర్చుకొని రేపు 2029కి సీఎం గా అవడానికి ప్రస్ఫుటంగా అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆ స్నేహాస్తం అందించాడు. ఈ రోజు మోదీ గారి పక్కన ఆయన ఉన్నాడంటే ఒక తెలుగు వారిగా మనం ఎంత గర్వపడాలి సార్. ఇప్పుడు 8 స్థానాలు, ఉభయ గోదావరి జిల్లాలో 34లో నీకు ఒక్కటి కూడా రానినన్నాడు. నిజమే. ఈస్ట్ 0, వెస్ట్ 0, కృష్ణా 0, గుంటూరు 0, ఇక చూసుకోండి మిగతా నెల్లూరు 0, 8 జిల్లాల్లో 0. ఏమిటిది ఈ తీర్పు? నీకున్న మెజార్టీ మీ 11 మందిలో నీది 61,000. అవును. పవన్ కళ్యాణ్కి 70,000. అంటే అక్కడ కూడా ఓడిపోయావు. చివరికి 150 నుంచి 11 అక్కడే ఓడిపోయావు. ఇక ఏం సాధించావు? ఈ 11లో కూడా 2,000, 5,000, 10,000 సార్. ఇక్కడ 21 మందిలో 15 మంది 40,000 పైన మెజార్టీతో గెలిచిన వాళ్ళే. హైయెస్ట్ 80,000 పంచకల్ రమేష్. అవును. అంటే ఎంత ప్రజలు తీర్పిచ్చారు. కానీ ఒక జర్నలిస్ట్ గా అడుగుతున్నాను, కొంత దీంట్లో ఈ కాన్స్పిరసీ కూడా కనిపిస్తోందని అంటున్నారు సార్. ఇంత ఒక్కసారిగా ఈ వేళల్లో మెజార్టీలు రావడం ఏంటి అనేది నిన్న కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నారు. కరెక్టే. ఏంటి దాంట్లో అంత మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఎవరు మాట్లాడుతున్నారు. అవును. సరే 151 సీట్లు వచ్చిన 2019 కూడా అదే జరిగిందా? అదే జరిగింది అనుకోవాలిగా. ఈవీఎంలు ట్రాప్ చేస్తే జరిగినాయా? లేదు. అప్పుడు ఈవీఎంలతో కదా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడేం మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా అనకూడదు, కానీ నేను కుంటోడు, నేను లెగిస్తే మనిషిని కదట. వాడు లెగవలేడు, మనిషి కాలేడు, అది వేరే విషయం అనుకోండి. ఆవేశం ఎక్కువ ఉంటుంది. అట్లా ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి ఏమి లేదు. అదే సమయంలో దాడిశెట్టి రాజా, దాడిశెట్టి రాజా కాదు, జక్కంపూడి రాజా మాట్లాడాడు, అది కూడా చెప్పమనండి వెళ్ళి. ఏం సార్ ఇది? జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే గొప్ప పేరు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఉభయ రాష్ట్రాలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆయన అనేక శాఖలు చేశాడు. ఆయన కుమారుడుగా చాలా మంచి పేరు ఉంది అతనికి. కూడా మంచి పేరు. ఒక ట్రస్ట్ పెట్టి నిత్యం 24 hours సేవ చేస్తారు సార్. అంబులెన్సులు, శ్మశానానికి పోతే ఒకదానికి దానికి, తర్వాత మెడికల్ క్యాంపులు,
వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎవరు చేయలేరు. ఉమ్, కానీ ప్రజలు నన్ను తిరస్కరించారంటే కారణం ఏంటనేది ఆలోచిస్తే ఇది అని చెప్పాడు. ఒక ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీ, ఉమ్, ఆయన కనీసం నేను ఎమ్మెల్యే చూడకుండా ఉదయం 8ంటికి వస్తే సాయంత్రం 8 దాకా 12 గంటలు 60 రోజుల పాటు వెయిట్ చేయించారు. నా ఒక్క ఫైల్ సంతకం అయితే 10,000 మంది ఉపయోగపడేది, ఉమ్, అది కూడా చేయని ఇది కరెక్ట్ కాదుగా అన్నాడు. ఏం చెప్తారు ధనంజయ రెడ్డి, ఏం చెప్పాలి ఇప్పుడు? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన అనుమతితో లోపల పోవాలా. ఉమ్, డీజీపీలు, పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎవరిని ఎస్పీలు వేయాలన్నా ఏఎస్పీలు వేయాలన్నా ఆయన ఫైల్ తీసుకెళ్తే ఈయన టిక్కు పెడితే వేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఉమ్, ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఉమ్, ప్రజలకు చెప్పాలి కదా, ఇది రాజకీయం కాదు సార్. ఇప్పుడు నీకు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి నువ్వు దూరం అయినప్పుడు ప్రజలు ఎందుకు నీకు ఓటేస్తారు? yes, ఉమ్, ఇక్కడ నాకు తెలుసు కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఏముంది, ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయిపోయాడు, మీరు వద్దు అనుకున్నారు. ఈయన కూడా ఏం చెప్పాడు, నువ్వు అలానే ఉండాలని అలాగే అని చెప్పి ఆయన చెప్పాడు. ఓ రకంగా ఆయన ఓడిపోవడానికి కేసీఆర్ గారు కారణం, గెలుస్తాడనే ఉద్దేశంతో. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా నాయకుడు అనే వ్యక్తి. కిషన్ అదే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏమని చెప్పాడు వచ్చినప్పుడు, నేను ఒక మేస్తున్నాను, కాకపోతే గుంపుకు మేస్త్రి అన్నాడు. ఉమ్, సేమ్ అలానే చేస్తున్నాడు, మంచి పరిపాలన అందిస్తున్నాడు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఉమ్, అంతేగాని నువ్వేమో యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ప్రభుత్వం. నీ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు కస్టోడియన్వి, yes, నువ్వు రక్షకుడివి, అంతేగాని నువ్వేం నియంతవి కాదు. ఉమ్, నేను తాతలకు మహిళకి ఎంత ఇచ్చాను, మరి ఓట్లు ఏమైపోయినాయో, ఇక నేనేం చేయలేనంటే, ఎంత ఇచ్చానంటే ఎవరి ఇచ్చావు నువ్వు? ప్రజలు 70 ప్రజలకు ఇచ్చావు. ఉమ్, ఇప్పుడు ప్రధానంగా నువ్వు 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు వచ్చినా ప్రధానమంత్రి అయినా మెడలో వంచి నీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయాడు స్పెషల్ స్టేటస్? ఉమ్, పోలవరం ఆంధ్రుల జీవనాడి, ఆయన అనేక అక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు 2 మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మారిపోయాడు, అంబటి రాంబాబు. అంబటి రాంబాబు వచ్చాడు కానీ ఏమి చేయాల, అది మాత్రం పూర్తి కాల, అది పూర్తి చేయాల. రోడ్లు, సరైన రోడ్లు లేవు, బటన్ నొక్కితే పథకాలు వచ్చినాయి, నన్ను వేస్తారని చెప్పి అనుకున్నావు, రోడ్లు లేవు. 10,000 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలు. తర్వాత ఆంధ్రుల జీవనాడు అట్లా అయిపోయింది. ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి 35,000 అన్నావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమీ పని చేయాల. తీర ప్రాంతం అంతా ఉండి ఇండస్ట్రీస్ లేవు, 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు, ఎవరు పెట్టలా. హైదరాబాద్లో 3,000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, పట్టుమని 10 కూడా ఎందుకు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు? ఇక నువ్వు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి విధ్వంసకరమైన పరిపాలన ఆ రోజున పగలగొడుతుంతో స్టార్ట్ చేసిన నువ్వు ఏం సాధించారు? ఏం సాధించారు చెప్పండి సార్. ఒక హైకోర్టు తప్పితే ఏమన్నా పిచ్చి మొక్కలు రాళ్ళు ఉన్నాయి రప్పలు, ఇప్పుడు మళ్ళీ అది పునర్నిర్మించుకోవాలా? అవును. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది నేను చేయకూడదనే తప్పితే, విధ్వంసకర పరిపాలనమే చేసావు తప్పితే అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవటం వల్ల 3 రాజధానులు చెప్పిన ఏ రాజధాని మీద ప్రజలు ఆసక్తి చూపలా. ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? 100% చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 100% అమరావతి రాజధాని. ఎందుకంటే అప్పుడు ఆ రోజు రైతులతో వెళ్ళి మాట్లాడారు, ఆయన కూర్చొని భోజనం చేశారు పాపం. ఇక్కడ ఈ 3 కూడా అమరావతి రాజధాని కట్టుబడినారు. ఏది చంద్రబాబు నాయుడు గారైనా బీజేపీ అయినా. చాలా మంది ఆశించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వస్తే అమరావతి మళ్ళీ పట్టాలెక్కుతుందని చెప్పి. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ ముట్టుకుని దాన్ని ఏదో రకంగా ఒక రూపు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు ఈ 18 చాలా కీలకమైపోయినాయి సెంట్రల్ లో. బీహార్కి 12 ఎంపీలు ఇస్తే బీహార్ స్పెషల్ స్టేటస్ అడుగుతుంది, ఏపీ కూడా స్పెషల్ స్టేటస్ కావాలి, అడగాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకునే మేనిఫెస్టోలో కూడా ఉంది కదా, పెట్టారు, అడగొచ్చు, ఇప్పుడు వస్తుంది. దీనితో పాటు దాని మీద చేస్తారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అదే పని మీద ఉన్నారు, అది జరుగుతుంది. మంచి ప్రాధాన్యత గల మంచి మంత్రి పదవులు వస్తాయి, అంటే ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తే ఫండ్స్ తో సరిపెడతారా లేకపోతే స్పెషల్ స్టేటస్ వస్తుంది? స్టేటస్ ఇప్పుడు 10 సంవత్సరాలు మన 2వ తరగతి అయిపోయింది హైదరాబాద్ కామన్ క్యాపిటల్. ఇప్పుడు రాష్ట్రం మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. అంతకు మించి పరిపాలన అని చెప్పన్నారు. వాళ్ళు 5,000 వాలంటీర్లు అయితే వీళ్ళు 10,000 అన్నారు, తర్వాత పింఛన్ 4,000 అన్నారు, రకరకాల పారామీటర్స్ అన్ని ఇచ్చారు. అవును, దానికి మించి పరిపాలన అందించాలి. అన్నిటి మీద స్వామి. అవును, మామూలు విషయం అది. పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి, పెట్టితేనే ప్రజలు గతంలో చెయ్యింది చేసిన దానికంటే చూపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఆసనమైంది సార్. అంతే కదా, అంతే కదా. మరి ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఏదైనా కానీ ఈ రోజు నీరబ్ ప్రసాద్
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాడు. అవునా? అవును. అమెరికా వెళ్ళాడు అంటున్నారు. అవును. ఆయన ఏం చెప్పినా, ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాడు అంటున్నారు. దానికి రేపు సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ కొత్తగా వచ్చాడు నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ 98-7 బ్యాచ్. ఈ రోజే చీఫ్ సెక్రటరీగా ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన పెట్టుకుని చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయాడు. డీజీపీ ఎడిదిరికి ఎలక్షన్ కమిషన్ తీసేసింది అనుకోండి. అవును. ప్రభుత్వమే నేను 10 సంవత్సరాలు నేనే ఉంటాను, జగన్ పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటిని అన్నాడు కదా. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ 175 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ ఇచ్చేసింది. అవును. ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉన్నారు రేపు 12 తారీఖు. ఈ 175లో ఓన్లీ 11. ఈయన పోతే 10 మంది ఈయన అమ్మట ఉంది. అవును. ఆ 10 మంది కూడా రేపు ఎంతమంది ఉంటారో తెలియదు. ఉంచుతారా, తీసేస్తారు, వాళ్ళని కూడా లాగేసుకుంటారు. ఇది విధి విచిత్రం. ఇది ప్రభుత్వం, ఇది అఫీషియల్ గా ఇచ్చిన ఇది. ఇకపోతే సామాజిక వర్గ సమీకరణ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లన్నీ నా దగ్గరికి వస్తాయి అని అనుకున్నాడు ఆయన. అవును, నిజమే. వైసీపీకి 80% వేశారు క్రిస్టియన్స్. ఒక్కసారి అది డెఫినెట్ గా మీరు చదివి వినిపిస్తే మీకు బాగుంటది. రైట్. అంటే కులాల వారీగా ఓటర్ల జాబితా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80%, కూటమికి 20%, ఎస్సీలు ఎస్టీలకు వచ్చి 70%. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70, కూటమికి 30. ఎక్కడ బాగా పడింది? కాపు, కమ్మ, క్షత్రియ, బీసీ, రెడ్డి, ఇది సో వైశ్య అండ్ బ్రాహ్మణ. సో వీళ్ళంతా కూడా 90%. ఆయన అనుకున్న ఆయన సామాజిక కూడా 70% అతనికి అగెన్స్ట్ చేశారు. అవును కదా. అంటే కమ్మ 90%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10%, క్షత్రియ 90%, కూటమికి వేస్తే క్షత్రియులు 10% వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బీసీలు మాత్రం అటు ఇటుగా వేశారండి. 60%, 40%. అంటే 60 కూటమికి, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రెడ్డి కులస్తులు 70% కూటమికి వేయటం అనేది కొంచెం ఇక్కడ ఆలోచించదగ్గ విషయమే. సో వైశ్య బ్రాహ్మణ అని అంటారు. ఎట్లాగో వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి జరిగింది. అది దాదాపుగా వాళ్ళు 90-80లో మొత్తం 90 బ్రాహ్మణులు అయితే 80% వైశ్యులంతా కూడా దీనికే వేశారని కనిపిస్తోంది. అదేవిధంగా కాపులు చూడండి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపులు 90% కాపులు వెళ్ళారు, సాలిడ్ గా నిలబడ్డారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు నిన్న. 65 నియోజకవర్గాల్లో అవుట్ ఆఫ్ 175లో వీళ్ళు గెలిచిన దాదాపు మొత్తం ఎన్డీఏ. ఓకే, 3 స్ట్రాంగ్ హోల్డ్ స్టేట్స్. 65 ఎమ్మెల్యేలు గెలవటంలో కాపులు కీలక పాత్ర వహించారు. అంటే గోదావరి జిల్లాలో 2, నాటాన్ని గోదావరి కదా సార్. ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం 0 అయింది అక్కడ. అవును. ఇక్కడ రాయలసీమలో 52 నియోజకవర్గాలు, బలిజలు 30 నియోజకవర్గాలు ప్రభావం చూపించారు. అంతకుముందు 49 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. 3 పయ్యావుల క్యాష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. ఇప్పుడు ఏమైంది? తుడిచిపెట్టిపోయింది. 58.2% కూటమికి. ఈ మొత్తం కులాల వారీగా కులాల వారీగా చూస్తే వాళ్ళ పర్సంటేజ్ వచ్చిందని అంటే మరేంటి? పోయినసారి ఎంత వచ్చింది? 39.5 టీడీపీకి. అది సేమ్ రివర్స్ అయింది. ఇక్కడ 38.8 అయింది. ఇక్కడ అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగింది. ఎస్, చంద్రబాబు గారు టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా లేకుండా పోయిందంటే అవి కూడా స్వల్ప మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీ. మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా? ఇదే రాజకీయం అండి. ఓకే, కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండాలి. నువ్వు గెలిపించేది 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నిజంగా ఆ విషయంలో మీరు అన్న దాంట్లో ఏకీభవించాలి. ఎందుకంటే హుందాగా వ్యవహరించిన వాళ్ళకే పట్టం కట్టారు ఈసారి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. హుందాగా వ్యవహరించారు అని అంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు పాలన సాగించినప్పుడు కొన్ని అవాకులు చవాకులు పేలారు. కానీ ఈ స్థాయిలో కనపడలా. 2019-24 మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న బాణాలు కానీ, మాటల తూటాలు కానీ, లేకపోతే వాడిన భాష కానీ అంతగా లేదు ఆ రోజున. లేదు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం దాన్ని జాగ్రత్తగా ప్రజలు గమనించారు. భాష వాడే విధానం చాలా దారుణంగా ఉందని చెప్పి వేశారని. అందుకని అందరినీ కూడా పంపించారు. ఉత్తరాంధ్ర ఊట్ చేశారు సార్ ఈ కూటమి. అది నేను చేశారు. ఇక కట్ చేస్తే 11 సీట్లు పరిమితం. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? కానీ ఒకటి, వీళ్ళలో మార్పు కనపట్లా, వీళ్ళలో పశ్చాత్తాపం కనపడిద్దని నేను అనుకున్నా. ఎవ్వరు కూడా ఈవీఎంల మీద ఇటో ఇదేదో మంది కాదు, అన్యాయం జరిగిందని చెప్పట్టు రకరకాలు చెప్తున్నారు. చంద్ర గారు, ఒకటి జనసేన గెలవటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం అనేది ఈ రోజుకి కావాలి. 100% దానికి అవసరం కూడా. నిలబెట్టుకోవటం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం.
దాని మెరుగుదల. ఇంకా ఆ గ్రాఫ్ 21 నుంచి ఇంకా సీట్లు ఎక్కువగా పెంచుకుంటూ ఇదే ఉండదు కదా. పార్టీని ప్రక్షాళన చేసుకుంటారు, 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు సంత చేసుకుంటారు, అన్నీ ఉంటాయి కదా. మెరుగుదల, దాన్ని కంటైన్ చేసుకోవటం, ఐ మీన్ దాన్ని ఏ రకంగా ఉందో దానికంటే మెరుగుదల చూపించుకోవటం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఈ 5 సంవత్సరాలు కలిసిమెలిసి ఉండడం, అది ముఖ్యం. స్నేహధర్మం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇప్పుడు దాకా త్యాగాలు చేశాడు పవన్ కళ్యాణ్. సీట్ల విషయంలో త్యాగం చేశాడు, 2014లో త్యాగం చేశాడు, 2024లో మళ్ళా త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాడు. సీట్ల విషయంలో 24 అన్నారు, 21 త్యాగం. 24 ఏంటి 48, మీరు 45 నుంచి 24 నుంచి 21కి వచ్చింది. సరే, ఇప్పుడు ఎంపీలు 3 అన్నారు, 2 చివరికి నాగబాబు గారు అనకాపల్లి ఎంపీ అయ్యేవాళ్ళు, అది కూడా త్యాగం. ఇప్పుడు 10 పార్ల అధికారులు వచ్చారు, ఇప్పుడు త్యాగాలకు సిద్ధపడితే ప్రజలు ఊరుకోరు. ఆయన్ని నాయకుడిగా చూడాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నారు, సరి సమానంగా చంద్రబాబుతో ఎదగాలని కోరుకుంటున్నారు. కాబట్టి మంచి శాఖలు తీసుకోవాలా, పరిపాలన గాడిలో పెట్టాలి. ఇప్పుడు సినిమాల్లోనే ఆయన గుడుంబ శంకరు, లేకపోతే ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి, గబ్బర్ సింగ్ కాదు, నిజ జీవితంలో పోలీసు పాత్ర, పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కాబట్టి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నడిస్తే చాలు, మినిస్టర్ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టగలను. ముఖ్యంగా శాంతి భద్రతల కంట్రోల్ ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ అదే అందరూ ఆలోచించేది ఒకటే, ఇప్పుడు గెలుపు అనేది ఓకే జరిగిపోయింది, అందరూ మంచి మ్యాండేట్ ఇచ్చారు జనసేనకు కానీ అటు పక్కన తెలుగుదేశం పార్టీకి కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎంతకాలం ప్రయాణం సాగిస్తారు? కలిసిన కాపురం ఎన్నాళ్ళు నడుస్తుంది? డెఫినెట్ గా 2029లో కూడా మళ్ళీ ఇల్లే వస్తారు, కలిసి చక్కగా ఒక సిస్టమేటిక్ గా ప్రజల ఆదాయాలు మేనిఫెస్టో పెట్టిన. ఏ మాత్రం ఇక్కడ తేడా వచ్చినా కూడా 2 పార్టీలకు ఇబ్బంది. ఎందుకనంటే ఈ రకమైన అద్భుతమైన 2019లో చూసారు, 2014లో చూశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా లేని ఇటువంటి అవకాశం అలా రాదు. ప్రజల మెప్పు పొందటం ఈజీగా చేయొచ్చు. ఆయనకి 4.5 దశాబ్దాల అనుభవం ఉంది, డబ్బులు ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. కాబట్టి మోదీ గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి, ఈ 3 కూటమి కాబట్టి వాళ్ళకి రాష్ట్రాల అవసరం, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అవసరం ఉన్నది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇంకోటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తాను మళ్ళీ పైకి రావాలని కోరుకుంటుంది. డెఫినెట్ గా తప్పే ఉంది. జనసేన ఏ రకంగా కోరుకుంటుందో తనకున్న సీట్లను మళ్ళీ పెంచుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడా కోరుకోవాలి. ఇక్కడే తేడా వచ్చింది. నిన్ననే చూసాను నేను, కొంతమంది జనసేనను టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారని చెప్పి. ఏముండదు సార్, అది కొంత ఏంటంటే ఇది నాయకులు ఇద్దరికి తెలుసు ఎవరు కష్టంతో. ఇప్పుడు 130 సీట్ల పైన వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 21 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అవును, ఆయనే కదా గేమ్ చేంజర్ అనే కదా, వెనక కీలక పాత్ర ఆయనే కదా. ఆయన తెలియదా? వీళ్ళిద్దరికి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాకపోతే కొద్ది కింద స్థాయిలో ఏమనుకుంటారంటే, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే జనసేనకు 21 సీట్లు రావనుకునే వాళ్ళు కొంతమంది అత్యాశపరులు ఉన్నారు. అర్థమైందండి? అదే సమయంలో జనసేన ఏమనుకుంటది, మా నాయకుడు నిలబడ్డాడు కదా త్యాగం చేసి, మా నాయకుడు గౌరవించాలని వాళ్ళు కోరుకోవడం తప్పలేదు. కరెక్టే, ఊపిరి పోసాడు కదా సార్. ఇదే టైంలో జనసేన 50 స్థానాల్లో పోటీ చేస్తుంటే మనమే కీలకంగా ఉండేవాళ్ళం అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 50 చేస్తే 50 గెలిచేవాడు కాదని అనేవాళ్ళు ఉంటారు కదా. అదే అంటున్నా నేను. కాబట్టి ఎక్కడ కూడా ఒకరికొకరు బాసిజం ప్రదర్శించకుండా నా వెనకున్నారనక నాతో ఉన్నాడు పవన్ అనే ఇదిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకుంటాడు. ఆయన కూడా చెప్పాడు, నేను ఎదువరకు మనిషిని కాదు, నేను మారిన మనిషిని నన్ను చూస్తారన్నాడు. కాబట్టి నిన్న కూడా ఎంపీలతో మాట్లాడుతూ, మీరు ఏ టైం అయినా ఎలా ఉన్నా సరే, నేను ఎంత బిజీగా ఉన్నా మీరు వచ్చి కలవచ్చని అన్నారు. మొత్తం ఎంపీలతో కూర్చుని, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నారు. నిన్న బాలశౌరి గారు మీరు అన్నట్టుగా మీ గెలిచిన వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుతూ అదే విషయం మాట్లాడారు. చాలా గట్టిగా చెప్పాడు, కక్ష సాధింపు ఉండకూడదని అన్నారు. చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. నేనేదో ఎలక్షన్ అప్పుడు మాట్లాడాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నా వ్యక్తిగత ఇది లేదు, ఏమీ లేదు, రూల్ ప్రకారం వెళ్తా అన్నాడు. మీరు కూడా ఎక్కడ అహంభావాలకు పోవద్దు, మీరు ఒంటెద్దు పోయి అవతల వాళ్ళు ఇచ్చేయద్దు. మంచి పరిపాలన ప్రజలు ఇచ్చారు, మంచి తీర్పు. నాకు భయంగా ఉంది ఒక రకంగా, ఇది ఏ విధంగా ప్రజలకు మనం చేయాలి. కానీ ఒక రకంగా 151 స్థానాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు దిగిపోవటం అనేది రాజకీయ చరిత్రలో దాన్ని ఇది మనం చెప్పుకోవడానికి దీనిగా చూసుకోవటం. కానీ ఏ రకమైన భయము ఇప్పుడున్న పార్టీలకు కూడా కనిపిస్తుందిగా. తప్పకుండా రేపు మనం సరిగ్గా చేయకపోతే మన పరిస్థితి ఇదేనేమో. డెఫినెట్ గా అది తప్పలేదు, తప్పేం లేదు. దాంట్లో ప్రజలు ఇక్కడ ఏంటంటే 81.66% ఓట్లు వేశారు సార్. అవును, ఓటర్లే దేవుళ్ళు.
ఓట్లకు తెలుసు నువ్వు ఎన్ని తాయిలాలు ఇచ్చినా అల్టిమేట్ గా నువ్వు పరిపాలన సక్రమంగా చేస్తే నేను ఉంచుతారు, లేకపోతే నేను దించుతారు. ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే జనసేన ఇక్కడ ఇది వరకు ఇట్లాగా డిమాండ్ చేయటం అనేది ఉండదా? ఎందుకు ఉండదు? హక్కు ఉంది, దానికి హక్కు ఉంటుంది జనసేనకి. ఎందుకంటే ఎవరి పార్టీ ఎవరు పోగొట్టుకుంటారు సార్. మన ఆయన సాక్రిఫైస్ చేశాడు, చేసిన దానికి అడుగుతారు. ఇప్పుడు అడగాలి, అడగని అమ్మాయిన పెట్టదు ఇక్కడ. ఇప్పుడు మంత్రి పదవి దానికి ఒప్పుకోవాలిగా. నేను 130 స్థానాలు నాకు వచ్చినాయి, నీకు 20 వచ్చిన దానికే నువ్వు ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మా మధ్య ఎటువంటి అరమరికలు లేవు. రేపు కొంతమంది త్యాగాలు సిద్ధపడిన కార్పొరేట్ రేపు ఎమ్మెల్సీలు ఇచ్చి ఉంటాయి. అవును, రేపు సఫిషియెంట్ గా 150 ఇప్పుడు ఇంత స్థానాలు వచ్చినప్పుడు 165 ఆయనకి 11 పరిమితమైనప్పుడు మీకు వీళ్ళకి ఎమ్మెల్సీలు ఎక్కువ వస్తాయి కదా. ఎవరైతే సాక్రిఫైస్ చేసి ఎమ్మెల్సీ ఇస్తారు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, దాంట్లో కూడా 1/3 అన్నారు. డెఫినెట్ గా ఇవ్వాల్సిందే జనసేనకి. కాబట్టి ఇకపోతే ఇక్కడ ఏంటంటే బీజేపీ చూడండి ఒక గ్రాఫ్. ఇన్ 35 years నో పార్టీ అపార్ట్ ఫ్రమ్ ద బీజేపీ హ్యాస్ ఓన్ మోర్ దెన్ 232 సీట్స్. ఒక్క పివి నరసింహారావు ఉన్నప్పుడు 232 వచ్చినాయి 1989 నుంచి చూసుకుంటే. తర్వాత మన్మోహన్ సింగ్ కూడా 206, అంటే సంకీర్ణ కూటమిలే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత 282 ఫస్ట్. తర్వాత 303 పెరిగింది. ఇప్పుడు 400 అనుకుంటే ఊహించిన విధంగా యూపీలో దెబ్బతీసి 240 కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు 271 రావాల్సిన ఇదిలో వీళ్ళిద్దరు కీలకమయ్యారు. అంతే కదా, సింపుల్. అంతే. మ్యాజిక్ ఫిగర్ కి ఈ 240 ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గ్రాఫ్ అనేది మనం చూసుకోవాలా, ఎలా పెరిగింది ఎలా ఉందనేది. ప్రతి సీటు చాలా కీలకం సార్. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో జనసేనకి ఏం సంబంధం ఉండదా? ఉంటుందా? ఎలా చూడాలి దీన్ని? ఇద్దరు కలిసే చేయాలి ఇక్కడ రాజకీయం. ఒక ఫర్ సపోజ్ మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే దాదాపుగా ఇద్దరు కలుపుకుని 30 సీట్లు వేసుకుందాం. 22 సీట్లు, ఏది 18 సీట్లు వీళ్ళిద్దరిది కలిపి. సో అక్కడ నితీష్ కుమార్ గారు ఉన్నారు. సో ఇటు పక్కన సో వీళ్ళిద్దరూ కలిసి ఇండియా కూటమిలోకి పెడితే పరిస్థితి ఏంటి? అసలు అది మీరు ఊహించుకోవటం కష్టం కదా. ఎందుకు మీరు ఆల్రెడీ దేని నుంచి వెళ్ళారు? ఆల్రెడీ ఎలక్షన్ కి దేని నుంచి వెళ్ళారు సార్? ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు. ఇండియా కూట ఆహ్వానిస్తుందంట కదా, డిప్యూటీ పిఎం కూడా ఇచ్చారంట కదా ఒక 2 years అని. అంటే అసలు మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? మేము కూటమిగా వెళ్ళాం, కలిసి కూటమితోనే ఎలక్షన్కి వెళ్ళాం, కూటమితోనే ఈ విధంగా గెలిచామన్నారు. ఇంకా క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు కూటమితో గెలిచారు, క్లారిటీ అనేది చివరి వరకు కొనసాగుతుంది. 100% ఉంటుంది. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలన ముందుకు వెళ్లే కొద్దీ వీళ్ళ డిమాండ్లు ముందుకు వస్తాయి. ఆ డిమాండ్లకి తగ్గట్టుగా వ్యవహరించాలని అన్నప్పుడు కేంద్రం ఒప్పుకోకపోవచ్చు. ఒకటి సార్, ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న 303 వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడలా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగలేకపోయాడు అంటున్నారు. సరే, ఇప్పుడు ఎంత వచ్చింది? 240 దగ్గర ఆగింది ఈ బండి. ఈ బండికి సపోర్టు ఇంజిన్ లాగా ఇది పనిచేసింది. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు కావాల్సింది కూడా, నేను అడిగేది కూడా అదే. అవును, ఈ టైంలోనే ఏదైతే 11 కేసులు ఉన్నాయి, 11 నీకు వచ్చినాయి, 11 సీట్లే వచ్చినాయి అని చెప్పని అన్నారు. ఆ 11 కేసులని తిరగదోడే అవకాశం ఉంటుందేమో, తీసుకువెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టిద్దామన్న ఆలోచన వస్తుందేమో. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తాయి కదా. మరి దాన్ని కేంద్రం ఒప్పుకోవాలిగా. కేంద్రం ఇప్పుడు ఒకటి సార్ నేను అనేది ఏంటంటే, అక్కడ మోదీ ఉన్నారు, హ్యాట్రిక్ పిఎం. ఆయన కూడా ఈ దేశాన్ని 2030 నాడు అగ్రభాగం తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2047 అంటున్నారు. సార్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగా ఉంటాయి. నేను ఒక మాట అంటే చంద్ర గారు, ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనేవి 2014 నుంచి 19 వరకు జరిగినాయా లేదా అనేది మనం చూసాం. సో ఇప్పుడు గట్టి మ్యాండేట్ ఉన్నప్పుడు వాటికి ఇంకొంచెం ఊతం ఇస్తారా తప్పించి తగ్గరగా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే వైసీపీ మీద దాడులు జరుగుతాయి, మాకు భయం వేస్తుందని చెప్పేసి గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ గారు ట్వీట్ చేశారు, వాళ్ళ నాయకులంతా పోయి గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, అంటే అంత ముందు అంత హెరాస్మెంట్ అధికార పార్టీ చేసింది. వీళ్ళు ఆ ఉద్దేశంతో కార్యకర్తలు అలా వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. చట్టాన్ని తన చేతిలో తీసుకోవటం, తప్పు చేశారనుకోండి చట్టం చూసుకుంటది. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్. నేను అది అడగట్లా. జగన్ గారి మీద ఉన్న కేసులకు సంబంధించి మళ్ళీ తిరగదోడి ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెంబర్ తక్కువ. ఒకటి సార్, 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం. ఈ 33 కేసులు 21 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వేరే దేశాలు వెళ్ళాలన్నా, తమ పిల్లల్ని చూడాలన్నా సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఎగ్జంప్షన్ ఉంది, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు, 11 సీట్లు 10 సీట్లు తన ఎమ్మట ఉన్నాయి, ప్రతి శుక్రవారం వెళ్లాల్సిందే. ఈ ప్రివిలేజెస్ ఉండవు ఇక్కడ. ఇకపోతే ఈడీ
కేసులు ఉన్నాయి, 40,000 కోట్ల అటాచ్మెంట్ ఏదో అంటున్నారు. వాళ్ళు సాక్ష్యాలు చూపించినప్పుడు ఇప్పుడు మనం అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన కేజ్రీవాల్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అవినీతి కేసులో ఇరుక్కున్న లెక్కర్ స్కామ్ లో మొన్న 10 రోజులు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు లేదు? లోపలికి వెళ్ళాడు. డిప్యూటీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సిసోడియా, మనీష్ సిసోడియా ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. లోపలే ఉన్నాడు. ఇంకొక ఎంపీ ఏమన్నాడు? అక్కడ లోపలే ఉన్నాడు. లేకపోతే కేసీఆర్ గారి కూతురు కవిత ఎక్కడుంది? లోపలే ఉన్నారు. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే. రేపు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈ కేసుల విషయంలో వాళ్ళ యొక్క దర్యాప్తు రంగాల్లో ఎవరైనా ఉంటారు ఆఫీసర్స్, ఆ టైం వచ్చినప్పుడు చట్టంలో సాక్ష్యాధారాలు దొరికినప్పుడు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో మాకు దొరికింది ఆధారాలు అన్నారు, ఆయన 50 రోజులు పెట్టారు. ఇప్పుడు అదే సమయంలో ఇప్పుడు ఈడీ కేసులు ఉన్నాయి, మిగతా కేసులు 33 కేసులు ఉన్నాయి. ఆ కేసుల తీవ్రతను బట్టి ఆ దర్యాప్తు సంఘాలు వాళ్ళు విధులు వాళ్ళు నిర్వహిస్తారు. దాంట్లో ఎవరు చెప్పుకోవటం ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా చాలా నాగ్గా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటం. కానీ ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా బయటికి తీస్తామని చెప్పటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం గతంలో చూసాం, ఆ ముందు కూడా చూసాం. సో అదే రకమైన పరిస్థితి రేపు రాకుండా ఉంటుందా, వస్తుందా? వస్తే పరిస్థితి ఏంటి చూద్దాం. దాన్ని జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే జనసేన అధినేత కానీ ఇలాంటివి నేను ఒప్పుకోను అని అన్నప్పుడు ఆయన ఇలాంటి కక్ష సాధింపు చర్యలకి ఆయన ఊతమిస్తారా, ఇవ్వరా? ఓకే అంటారా, అనరా? ఆయన ఇవ్వకపోవచ్చు. పవన్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయన ఆవేశపడ్డాడు అనుకుంటాడు, చాలా ఆలోచన పరుడు. కక్ష సాధింపులు ఏమి ఉండవు, చట్టం తన పని చేసుకుంటుందని అంటాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం వచ్చి ఇంకా మంత్రి పదవి రేపు 12 తారీఖు వస్తుంది తీసుకుంటారు సార్. మనం ఈ లోపే మనం ఇన్ని ప్రొడిక్షన్స్, ఇన్ని ఆలోచన మనం చాలా ఉన్నాయి కదా. సరే, చాలా ఉన్నాయి కదా. జనసేన నుంచి ఎవరెవరు ఎక్కువగా, అంటే మీరు మీకు ఉందన్న సమాచారం బట్టి ఎవరెవరు మంత్రులు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారండి? 100% మంత్రులు. పవన్ కళ్యాణ్ రోల్ చెప్పాం కదా. ఓకే, మంత్రులు నాదెండ్ల మనోహరం, ఆయన స్పీకర్ అవుతాడు. అదేంటి రఘురామరాజు గారు స్పీకర్ అన్నారు? స్పీకర్ అనుభవం ఉండాలి. 10 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్పీకర్ గా చేసి మళ్ళీ ఆయన స్పీకర్ చేస్తారు. స్పీకర్ చేస్తారు. ఓకే, నాదెండ్ల మనోహర్ గారు. తర్వాత కందుల దుర్గేష్ గారు రాజమండ్రి. డెఫినెట్ గా ఆయన ఎంతో పార్టీ కోసం సాక్రిఫైస్ చేశాడు. ఓకే, తర్వాత బొమ్మిడి నాయకరు, నర్సాపురం. తర్వాత కొనతాల రామకృష్ణ, ఓకే, వైజాగ్. ఇప్పుడు వీళ్ళు తర్వాత ఇంకా అవనిగడ్డ బుద్ధప్రసాద్కి అవకాశం ఉంటుంది. బుద్ధప్రసాద్ గారు వచ్చిన ఆయన స్వామిడు మనకు తెలుసు, నాన్ కాంట్రవర్షియల్. ఈ సామాజిక సమీకరణలో భాగంగా అన్ని కులాలకి సమ ప్రాధాన్యత ఇచ్చేటట్టు వీళ్ళకి స్కోప్ ఉంటుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, సో మిగతా వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఎమ్మెల్సీ రాజ్యసభ వస్తుంది, సాక్రిఫైస్ చేసిన. ఇప్పుడు కొంతమంది టీటీడీ బోర్డు చైర్మన్ సాక్రిఫైస్ నాగబాబు గారు టీటీడీ బోర్డు అంటున్నారు కానీ ఏది కూడా ఇంకా డిసైడ్ చేయలే. అది వస్తే కనుక మంచిదే. అంటే ఒక్కటి ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు స్నేహధర్మం పాటించాలని అన్నారు కదా. స్నేహధర్మం పాటించటంలో ఎవరికి ఎక్కువగా స్థానాలు కేటాయించాలి, ఎవరికి ఎక్కువ పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వాలనే విషయంలో కూడా ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఈ పాటికి వస్తుందండి, మనం చేద్దాం, తొందర ఎందుకు. సో మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటని అంటారు? జనసేన వచ్చిన తర్వాత జనసేన ఎదుర్కొనే సవాళ్ళు ఎట్లా ఉండబోతాయి? జనసేన సవాళ్ళు కంటే క్యాడర్ని ఇప్పుడు వరకు క్యాడర్ని కాపాడుకుంటా, పార్టీని కాపాడుకుంటా వ్యక్తులకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే నిలబడ్డారో, సపోజ్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఆయన 6 సంవత్సరాల సర్వీస్ ఉండి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయ్యే స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ సర్వీస్ రిజైన్ చేసి వచ్చాడు పార్టీ కోసం. అవును, పెందుర్తి ఎమ్మెల్యే ఇస్తానంటే ఇన్ఛార్జిగా చేసుకున్నాడు. కానీ ఊహించిన విధంగా వైసీపీ నుంచి వచ్చిన పంచకల్ రమేష్ గారు, అవును, కానీ పార్టీకి ఆయన నమ్మి దాదాపుగా మొదటి నుంచి కూడా ఉన్న వ్యక్తి, ఆయనకి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేయాలి. అటువంటి వ్యక్తుల్ని. ఇంకొక బొలిశెట్టి ఆయన కూడా మొదటి నుంచి కూడా పర్యావరణవేత్తగా మంచి పేరు ఉన్నది. మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. చూసుకోండి, టీవీలో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పోతిరి మహేష్ అనేక ఆరోపణలు చేసిపోయిన వాళ్ళు, తినటానికి అన్ని అర్హతలు ఉన్నా బంగారుపల్లిలో పెట్టిన తినటానికి నోచుకోలేని వాళ్ళు ఎవరంటే చెప్తున్నా, పోతిరి మహేష్. తర్వాత మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు, ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు పవన్ గారు, చూసుకోలే, ఆవేశం తెలిపాడు. ఇంకొక ఆయన ఎప్పుడు టీవీలో వస్తుంటాడు, మళ్ళీ వస్తానంటే తీసుకుంటారు వీళ్ళని ఎవరిని తీసుకోడు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే
అది మార్పు ఉండదు. ఓ మార్పు ఉండదు. ఉమ్, ఇంకొక ఆయన జగ్గంపేట దగ్గర ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి చేసినట్టున్నాడు. ఓకే నాకు అతను ఐడియా కూడా, లేదు. ఉమ్, ఆయన ఒకడు. తర్వాత ఎప్పుడు టీవీ డిస్కషన్ లో ఉంటాడు సుంకరాల్, అవును. ఆయన ఒకడు. ఓకే వీళ్ళందరూ కూడా తర్వాత మహాసేన్ రాజేష్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా అవకాశం ఉన్నప్పుడు ఇట్లే చేసుకోకుండా చేతులారా చేసుకున్నారు. ఉమ్, వీళ్ళకి పోతే ఎవరైతే నిలబడ్డారో ముఖ్యంగా వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, ఉమ్, ఈ పార్టీని ఇంతవరకు ఆయనతో పాటు నడిచిన వాళ్ళందరికీ ఉమ్, ఈ సీట్లు రాణాలకి నామినేట్ పోస్టులు కావచ్చు ఏదో ఒకటి కంపెనీ చేసేసి ఈ పార్టీ స్ట్రెంత్కి జనసేన పార్టీ మరలా 2029లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న భావన, నిలబడిన వ్యక్తులకి భరోసా పవన్ కళ్యాణ్ గారు కల్పించాలి. అదే సమయంలో స్నేహాస్తం అందించారు కాబట్టి టీడీపీ కూడా జనసేన ఒక సోదర భావంతో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ కూటమికి ఉంది. అదే సమయంలో బీజేపీని కూడా కలుపుకొని ఈ మూడు పార్టీలు సంకీర్ణంగా ఒకరికొకరు వెళ్తే గనక ఒక దశాబ్దం పాటు వీళ్ళ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంటుంది. సో ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. డెఫినెట్ ఎవరు ఒకళ్ళు అనుకుంటే కాదు, ఇద్దరి మీద ఉంది. ఒకళ్ళకొకడు చేయి వేసుకుంటూ ముందుకు నడవాల్సిందే తప్పించి అంతే, ఎవరి దారి వాళ్ళదని అంటే మాత్రం కుదరదు రాబోయే రోజుల్లో. అంతే. చాలా కష్టసాధ్యమైన పని ఇది. ఏం కాదు, ఇష్టంగా చేస్తే కష్టం, ఇష్టపడితే విజయం సాధిస్తాం సార్. అదే. కానీ ఇక్కడ మూడు పార్టీలని కూడా సమన్వయపరుచుకుంటే వెళ్ళాలి. అదే చేసుకుంటారు. కదా, ఏం పర్లేదు. గతంలో ఉన్న అనుభవాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. 2019 అనుభవాలు జీవితంలో పాఠాలు సార్. ఇష్టపడి కష్టపడితే విజయం సాధిస్తాం. ఈ ఓకే. కూటమి 3 విజయం సాధిస్తుందని పరిపూర్ణంగా నాకు నమ్మకం ఉంది. అది ఈ రోజుకి వచ్చిన సమాచారం. భవిష్యత్తులో చూద్దాం, ఏదైతే అప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ముందే ఎందుకు మనం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Thank you. చంద్ర గారు.